డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించటం. ఈ నెల 6వ తారీఖున ఎంపీ మిథున్ రెడ్డికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకున్న ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఇంటరిమ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆయన తిరిగి మళ్ళీ లొంగిపోయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించబడ్డాడు. అప్పుడే ఈ రెగ్యులర్ బెయిల్ను కూడా ఆయన ప్రాసెస్లోకి తెచ్చుకున్నాడు. దాని మీద వాయిదా పడి ఈ రోజున తుది నిర్ణయం వెల్లడించబడింది. ఏసీబీ కోర్టులో ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఇంతకు ముందు మిథున్ రెడ్డికి ఇంటర్మ్ బెయిల్ వచ్చిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలక వ్యక్తులైన ఆ ముగ్గురికి అంటే ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్ప బాలాజీకి బెయిల్ లభించినప్పుడే అందరూ ముక్కును వేలేసుకునే లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇక ఇప్పుడు ఇంకా కీలకంగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది అని అంటే ఈ లిక్కర్ కేసులో వరుస బెయిళ్లు ఎందుకు వస్తున్నాయి అనే అనుమానం కూడా రేకెత్తుతోంది. దీంతో పాటుగా చిలువలు పలువలుగా మరి వేరే ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద కానీ మిగతా ఇతరుల మీదుగా కూడా కొన్ని అనుమానాలు కూడా లేవనెత్తే వాళ్ళు కూడా ఎందుకు తయారవుతూ ఉన్నారు. మిథున్ రెడ్డికి కీలకంగా బెయిల్ రావటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. లిక్కర్ కేసులో వరుస అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఎంపీ మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఒకసారి హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి, మళ్ళీ తిరిగి హైకోర్టుకి, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇలా అన్ని రకాల చక్కర్లు కొట్టిన తర్వాత దానికంటే ముందుగా సిట్ కూడా ఆయన్ని విచారించడానికి పిలిచినప్పుడు ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వకపోవటం మూలాన ఆయన కంపెనీలోకి ఇందులోకి ఈ లిక్కర్ కేసులో కీలకం భాగంగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిది కంపెనీ నుంచి కొన్ని నిధులు వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాయనే దాని మీద కానీ ఆఫ్రికా తోటి ఈ మిథున్ రెడ్డి కంపెనీలకు ఉన్న సంబంధాలు కొత్తగా సిట్ కనిపెట్టిన దాని ప్రకారంగా ఆఫ్రికాలో ఈ లిక్కర్ తాలూకు ముడుపులను ఏ రకంగా ఇన్వెస్ట్ చేశారు అనే దాని మీద కూడా చాలా రకాలుగా సమాచారం బయటకు వస్తున్నా సిట్టు ఈ పార్టీకే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కానీ అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ కోర్టులో సమర్పించిన తర్వాత ఇక బెయిళ్ల పర్వం మొదలైపోయింది. ఇందులో యాక్చువల్గా లిక్కర్ కేసులోనే కాకుండా ఏ కేసులోనైనా సరే మ్యాక్సిమం 90 రోజుల పాటు ఈ దర్యాప్తు సంస్థలకి ఇందులో ఉన్న కీలకమైన విషయాలను దర్యాప్తు చేసుకోవడానికి, విచారించుకోవడానికి, సమాచారాన్ని సేకరించుకోవడానికి అనేక రకాలుగా వాళ్ళకి ఉపకరించే విధంగా ఈ నిందితులు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళని రిమాండ్లో పెడతారు. ఇలా 90 రోజులు దాటింది అందుకని మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అని అనుకోవటానికి లేకుండా, ఎందుకంటే గతంలో గోవిందప్ప బాలాజీకో లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇలాగనే బెయిల్ గ్రాంట్ చేయబడింది. దాన్ని డిఫాల్ట్ బెయిల్ అంటారు. ఆ డిఫాల్ట్ బెయిల్ సమయం కూడా ఇంకా రాలేదు మిథున్ రెడ్డికి. 78 రోజులు మాత్రమే ఈ పాటికి ఆయన అరెస్ట్ అయి ఉంది. అయినా మిథున్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. అందున ఏసీబీ కోర్టులోనే బెయిల్ రావటం అంటే కీలకంగా ఛార్జ్ షీట్లు ఎక్కడైతే సిట్ సమర్పిస్తుందో అందులో మిథున్ రెడ్డికి సంబంధించిన సమాచారాన్ని ఏ రకంగా వాళ్ళు పొందుపరిచారు అనే దాని మీద కూడా పెద్ద క్లారిటీ ఏమి రావటం లేదు. దీంతో పాటుగా ఇక మరి కొంతమంది లాయర్లు వలేటి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ లిక్కర్ కేసులో నిందితులకు సహకరించే విధంగా లాయర్ల బృందం ఉంది. ఇందులో అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ అండర్ కరెంట్గా ఏదో వర్క్ చేస్తున్నాడు అనే ఒక సమాచారం కూడా కొంత బయటకు వచ్చింది. కాకపోతే దాని మీద పూర్తి స్థాయి ఆధారాలను లేకపోతే ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్పే ప్రాసెస్ను ఎవరూ వివరించలేని పరిస్థితుల్లో అది అండర్ సస్పెన్స్లోనే ఉంది. ఇక మిథున్ రెడ్డి బెయిల్ అనంటే ఈ బెయిల్ అయితే ముందుగా ఊహించినట్టుగానే కనపడుతోంది. ఎందుకు అనంటే ధనుంజయ రెడ్డికో, కృష్ణమోహన్ రెడ్డికో లేకపోతే గోవిందప్ప బాలాజీకో బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో కొంత కేంద్ర తాలూకు పెద్దల హస్తం ఉందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో మిథున్ రెడ్డికి ఆ రోజున ఇంటర్మ్ బెయిల్ వచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళాడు.
మనం ఆ రోజున కుండబద్దల్లో కూడా వివరించడం జరిగింది. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఇంటరిం బెయిల్ మీద బయటకు వచ్చాడంటే తిరిగి లోపలికి వెళ్ళటం కష్టం అనేది. కాకపోతే మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు దరిదాపుగా తిరిగి ఆయన లోపలికి వెళ్ళినా కనీసం నెల కూడా దాటకుండానే మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయబడుతుంది. దీనికంటే ముందుగా మరి రాజకేశ్ రెడ్డి కానీ, ఇప్పుడు ప్రస్తుతం అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుల బెయిల్ పిటిషన్ కూడా విచారణ దశలో ఉంది. ఇక ఈ పర్వాన్ని ఇందులో వీళ్ళే మెయిన్ కారణం అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే A4గా ఉన్న మిథున్ రెడ్డిని మరి ఇందులో కీలక నిందితుడు అని భావిస్తున్న సమయంలో వీళ్ళకే బెయిల్ వచ్చిందంటే ఇక మిగతా వాళ్ళకేమిటి అంటే ఎంపీ స్థానంలో ఉండి కీలకమైన పొజిషన్స్లో ఉన్న వీళ్ళకే బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ఏమిటి? ఇక వరుస బెయిల్ పర్వం మొదలయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది. ఇక ఈ సాకుల్ని చూపించుకొని అదిగో వాళ్ళకి బెయిల్ వచ్చింది, ఇదిగో వీళ్ళకి బెయిల్ వచ్చింది, మాకెందుకు బెయిల్ ఇవ్వరు అని ఇక వరుసగా లోపల ఉన్న నిందితులందరూ బయటకు వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రెడ్డికి వచ్చిన బెయిల్ ప్రకారంగా ఒక ఇద్దరు షూరిటీ తోటి 2 లక్షల రూపాయలు పూచీకత్తుతో జామీన్ ఇచ్చేదానికి కానీ, లేకపోతే మిథున్ రెడ్డి వారంలో 2 సార్లు హాజరయ్యి సంతకం పెట్టే దాని మీద కానీ కొన్ని ఈ బెయిల్ ప్రాసెస్లో ఉండే కండిషన్స్ అప్లై అయినప్పటికీ గాను అసలు బెయిల్ రావటం అనే దాని దగ్గరే అసలైన మతలబంతా కనపడుతోంది. దానికంటే ముందుగా మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి ఏసీబీ కోర్టులోనే ఆయన కేసు ప్రవేశపెట్టబడితే ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ ఆయన బెయిల్కి వెళ్ళకపోయినప్పటికీ క్వాష్కే వెళ్ళిన ఆ తరువాత చిన్నగా ఆయనకు కూడా ఒక ఇంటర్మ్ బెయిల్, ఆ తర్వాత మెయిన్ బెయిల్ రావటం. అప్పట్లో కూడా మరి ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుకున్న పెద్దలు వీళ్ళతోటి అంటే టీడీపీ పార్టీతోటి మింగిల్ అవ్వటానికి, వాళ్ళతోటి కలుపుకోవటానికి ఇలాంటివి జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చింది అనగానే వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది అని బాహ్య ప్రపంచంలో చర్చించుకునే రకంగా తయారైంది. ఇది డిఫాల్ట్ బెయిల్ కాకుండానే మరి ఏ కారణాలకి ఇప్పుడు ఈ బెయిల్ వచ్చిందనేది పూర్తిగా ఈ బెయిల్ ఉత్తర్వులు మొత్తం చూసిన తర్వాత మరొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇప్పటికి అసలు బెయిల్ ఎలా వస్తుంది అనే దాని మీద కనుక ఆలోచించుకుంటే మరి గోవిందప్ప బాలాజీకి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ లాగా ఈ బెయిల్ కాకుండా నార్మల్గానే బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు అనేది ఇక్కడ కనపడుతోంది. అంటే ఇక్కడ ఎవరి యొక్క అంటే సిట్టు వాళ్ళు పొందుపరిచిన ఛార్జ్ షీట్లో కానీ, వాళ్ళు కోర్టుకు సమర్పిస్తున్న ఆధారాల్లో కానీ సరైన పసలేదు అని అనుకోవాల్సి ఉందా? యాక్చువల్గా చాలా అంశాలు మీడియాలో బయటకు వస్తున్నాయి కానీ కోర్టు దాకా ప్రవేశపెట్టబడటం లేదనేదైతే ఇప్పుడు ప్రజల మధ్య ఒక చర్చ నడుస్తోంది. వీటన్నిటినీ నిజంగానే కోర్టులో ప్రవేశపెట్టబట్టలేదా? వెంకటేష్ నాయుడు ఫోటోలు ఇవన్నిటిని మీడియాలో బయట చూపిస్తున్నారు కానీ కోర్టు దాకా తీసుకెళ్లలేదనే అపవాదు కూడా ఇప్పుడు ఉంది. ఈ అన్ని తరుణాలు మించు చూసుకుంటే మరి ఒకంత ఈ సిట్టు కూడా లిక్కర్ స్కామ్లో ఈ నిందితులకు సహకరించే విధంగా ఏమైనా ఉందా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా రేకెత్తుతాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.